పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఏపీ రాజకీయాల్లోనే కాదు, ఈరోజు దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా ఒక సపరేట్ పేరున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి సపోర్ట్గా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలిపించిన విషయం తెలిసిందే. ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆయన బీజేపీ కూటమికి తరపున ప్రచారం కూడా చేశారు. దీంతో బీజేపీ ఘన విజయం సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఊహించిన రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరపున జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన 11 చోట్ల విజయం సాధించింది. మహారాష్ట్రలో బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ పలు బహిరంగ సభలతో పాటు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక పవన్ ప్రచారం చేసిన అన్ని చోట్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందడం చర్చనీయాంశంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ విషయంపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేటీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు దేశవ్యాప్త క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన రాణిస్తున్న తీరు చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీకి డిపాజిట్లు కూడా వచ్చి ఉండవు. ఆయన క్రేజ్ ఇండియా చూసింది ఆ రోజు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేటీఆర్ గారు. ప్రెసింగ్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.